హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపే శ్రావణ శుక్రవారం, ఆఖరి వారం అండి. మీరు శ్రావణ మాసంలో ఏం చేసినా చేయకపోయినా ఈ ఆఖరి వారం ఈ ఒక్క పరిహారం చేయండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహము, ధనప్రాప్తి, ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదింపజేస్తుంది. అయితే ఆ పరిష్కారం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతము, శ్రీకృష్ణాష్టమి, ఇలా చాలా పండుగలు ఉంటాయి. పెళ్ళిళ్ళు ఉంటాయి, గృహప్రవేశాలు ఉంటూ ఉంటాయి. అయితే శ్రావణ మాసం మొత్తం కూడా చాలా విశిష్టత ఉంటుంది. ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారములు, అలాగే శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం కాబట్టి బియ్యం డబ్బాలో ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సిరి సంపదలు, ధనధాన్యాలతో మన ఇల్లు సమృద్ధిగా ఉంటూ తరతరాలకు తరగని ధనము, బంగారము, ఐశ్వర్యము ఆ లక్ష్మీదేవి మనకు ప్రసాదిస్తుంది. మనము ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు పొందాలంటే కేవలము డబ్బు, ధనము, ఐశ్వర్యము, బంగారము ఇవన్నీ కావాలి. ఇలా ప్రతి వాటికి ధనము లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం కాదంటారా? పిల్లల చదువైన విద్య, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇలా ప్రతి దానికి, ఇంట్లో నిత్యావసరాలకి కూడా మనకి డబ్బు కావాలి. కాబట్టి శుక్రవారము తప్పకుండా ఈ విధంగా చేస్తే మనకి ధనప్రాప్తి లభిస్తుంది. అదేమిటంటే ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక ఎర్రని వస్త్రం తీసుకొని, ఎర్రటి వస్త్రం ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి అందులో 11 రూపాయలు నవధాన్యాలు, కొద్దిగా పసుపు వేసి, కుంకుమ వేసి, అక్షంతలతో పూజ చేసి ఆ యొక్క వస్త్రంతో ఉన్న వాటిని అమ్మవారి దగ్గర పెట్టి, శుక్రవారం కూడా మనం పూజ చేసుకుంటాం కదండి, అక్కడ పూజ దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని ఒక మూటలాగా కట్టి ఆ ఎరుపు వస్త్రపు మూటను మనం బియ్యం డబ్బాలో వేసి ఉంచుకోవాలి. వేసే ముందు ఆ డబ్బాను శుభ్రంగా చుట్టూ తుడుచుకొని, అంటే గురువారం రోజే ఈ పని అంతా క్లీన్ చేసుకొని మనము బియ్యం డబ్బాలో కొంచెము బియ్యం ఉండాలండి. ఎప్పుడు కూడా బియ్యం డబ్బా ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి. పైగా శుక్రవారం, మంగళవారాల రోజుల్లో అయితే పూర్తిగా బియ్యం డబ్బా ఖాళీ చేయకండి. అందులో కనీసము ఒక గుప్పెడో 2 గుప్పెట్లోనన్నా బియ్యం ఉంచాలి. ఆ విధంగా ఖాళీ చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. కనుక ఇక మీదట అలా చేయకండి. ఎప్పుడైనా డబ్బా క్లీన్ చేయాలనుకున్నప్పుడు కొన్ని బియ్యము ఉంటాయి కదండి, అవన్నీ ఎందులోనైనా వేసి క్లీన్ చేయండి. పైగా మంగళవారాల్లో, శుక్రవారాల్లో మాత్రం ఇలాంటి క్లీన్ చేయడం కనుక చేయకండి. ఇక మీదట కూడా అస్సలు చేయకూడదు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కల్లు ఉప్పు ఉంటుంది కదండి, శుక్రవారం రోజు కొనండి. అలాగే శుక్రవారం రోజు ఉప్పు పైన దీపారాధన చేయండి. అలాగే మనం ఇల్లు తడిబట్టతో తుడుచుకునేటప్పుడు అందులో రాళ్ళ ఉప్పు, అదేనండి కల్లు ఉప్పు వేసి తొడవటం వల్ల మీకు రావాల్సిన బాకీలు ఏవైనా ఉంటే అవి వెంటనే వచ్చేస్తాయి. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తీసివేస్తుంది. అలాగే వ్యాపారాల్లో ఏవైనా షాపుల్లో తెరిచేటప్పుడు మనము చూస్తూ ఉంటాము, రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వాళ్ళు బయటపడేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల నరదృష్టి ఏవైనా ఉంటే పోతాయి. అయితే ఇలా చేసినప్పుడు అందరూ నడిచే దారిలో కాకుండా ఒక పక్కగా, లేదంటే పారే నీరు దగ్గర ఉంటే వాటిలో కలిపేయాలి. సరేనా అండి? ఆ నవధాన్యాలను మూట కట్టి మనం బియ్యం డబ్బా ఉంటుంది కదండి, అందులో వేసి ఉంచాలి. కట్టిన నవధాన్యాల మూటను ఏం చేయాలి అనే సందేహం వస్తుంది కదా. ఆ మూటను బియ్యము అయిపోయేటప్పుడు, అంటే నెలాఖరుకో 2 నెలల తర్వాత బియ్యం అయిపోతూ ఉంటాయి కదండి ఆ డబ్బాలోన, అప్పుడు ఆ నవధాన్యాల మూటను ఎక్కడికైనా పారే నీటిలో వేసేయాలి. లేదంటే చెట్లు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. అందులో కట్టిన 11 రూపాయల దక్షిణ ఉంటుంది కదండి, అది నవగ్రహాల గుడిలో దక్షిణగా వేసి మీ కోరికను నివేదించండి. ఈ విధంగా చేయటం వల్ల మీ ఇల్లు ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు ఆ లక్ష్మీదేవి ప్రసాదిస్తూ ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయటం వల్ల మీలాంటి చాలామందికి ఈ వీడియో చేరుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.